హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. ఇవాళ టాపిక్ వచ్చేసి వీనోజెనిక్ ఈడీ అంటే అంగం బాగా గట్టిపడటం, యోనిలో పెడుతుండగానే మెత్తబడిపోవటం, అది ఇలా లోపల ప్రవేశపెడుతుండగానే అది మెత్తబడటం, దానికి వీనోజెనిక్ ఈడీ అంటే. అది ఎందుకు అవుతుందంటే దీంట్లో అంగం స్తంభించినప్పుడు దీంట్లో 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోతుంది, వెనుక భాగంలో లాక్ అయిపోతుంది. సెక్స్ చేసిన తర్వాత మన వీర్యం ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు ఈ లాక్ ఓపెన్ అవ్వాలి. మన వీర్యం వెళ్ళకుండానే ఈ లాక్ ఓపెన్ కాకూడదు. అంటే ఈ లాకింగ్ సిస్టమ్ పాడైంది కాబట్టి మధ్యలో వీర్యం వెళ్ళక ముందే అంగం ఎత్తబడుతుంది. దీనికి వీనోజెనిక్ ఈడీ అంటారు. ఇది అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లకు, బోర్లా పండుకొని అంగానికి బెడ్తో రాపిడి, ప్రోన్ మాస్టర్బేషన్ రాపిడి చేసే వాళ్లకు, ఫోర్స్ గా హస్తప్రయోగం చేసే వాళ్లకు వీనోజెనిక్ ఈడీ వచ్చేస్తుంది. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు. ఏదో పొజిషన్ లో మనం నిలబడినప్పుడు, లేకుంటే పడుకొని సెక్స్ చేసినప్పుడు, కూర్చొని సెక్స్ చేసినప్పుడు అంగం మెత్తబడుతుంటుంది. దీనికి పొజిషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, లేదా న్యూరోజెనిక్ ఈడీ కూడా అంటారు. దీని కాజెస్ ఏంటంటే అతిగా హస్తప్రయోగం, ఫోర్స్ గా హస్తప్రయోగం చేయడం, లేకుంటే ప్రోన్ మాస్టర్బేషన్, అలాగే బోర్లా పండుకుని అంగానికి బెడ్తో రాపిడి చేయడం, లేకుంటే కొందరికి టెస్టికల్స్ లో వెరికోసిల్ అనే సమస్య వస్తుంది, అది కూడా కారణం అవ్వచ్చండి. కాబట్టి ఈ వీనోజెనిక్ ఈడీ ఉన్న వాళ్ళు మీరు నా వీడియో చూస్తుంటే మీకు సమస్య ఉంటే నాతో సంప్రదించి మీరు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. యునాని మందులతో, ప్యూర్ హెర్బ్స్ తో సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ ఈ సమస్య.